నమస్కారం, నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. సూపర్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ మరియు పిల్లలకు కూడా ఈజీగా చేయగలిగే టేస్టీ పాస్తా రెసిపీ. సింపుల్గా డెలిషియస్గా ఉండే ఈ పాస్తా రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వాటర్ను బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ముందుగానే రెడీగా పెట్టుకున్న పాస్తాను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత పాస్తాను చెక్ చేసుకుంటున్నామండి. ఇక్కడ పాస్తాను చెక్ చేస్తే మనకు అవి కుక్ అయ్యాయో లేదో తెలుస్తుంది. ఇలా తీసుకున్న పాస్తాను ఒక స్పూన్ సహాయంతో కట్ చేస్తే కట్ అయితే మనకు పాస్తా అనేది బాగా కుక్ అయినట్టండి. ఇలా కుక్ చేసుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుందాము. అలాగే 1 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 3 తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 1 కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్. ఇక్కడ నేను పాస్తా సాస్ యాడ్ చేస్తున్నానండి. ఈ పాస్తా సాస్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. వాటిని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. సాస్ మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇప్పుడు అందులో యాడ్ చేసుకున్నాము. పాస్తా యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో కచప్ని యాడ్ చేసుకున్నాము. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెసిపీ అనేది రెడీ అయినట్లేండి. బ్యాచిలర్స్ మరియు పిల్లలు ఈజీగా చేయగలిగే టేస్టీ రెసిపీ. వీళ్ళైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. Thank you for watching my video, friends. Thank you so much.